వెల్కమ్ టు D6. దిస్ ఈజ్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనం స్వతంత్ర భారతదేశంలో ఒక గాంధీ చేసిన మోసం కారణంగా ఈ దళితులు పీడిత వర్గాలకు ఎంత అన్యాయం జరిగిందో మనం ఒక తెలంగాణ గాంధీ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆయన ఒక సన్నాయన ఒక్కరు అన్నాడు. ఆయన ఎవరో కాదు, మా ప్రొఫెసర్ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి. ఈ ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి మీకు ఏమని సన్నాయి నొక్కులు ఎక్కుతాడంటే, ఇగో మనము తెలంగాణ తెచ్చుకున్నాము కానీ రెడ్డ రాజ్యం మాత్రం తెచ్చుకోలేదు. రెడ్డ రాజ్యం తెచ్చుకున్నప్పుడు తెలంగాణలో ప్రజాస్వామ్యం వర్ధిల్లినట్టు, అంతేగాని వెలవల రాజ్యం ఉన్నప్పుడు కాదు అని ఎంత స్పష్టంగా చెప్తుందో ఒకసారి మీరు ఆయన మాట్లాడారు. కూడా ఎవరము ఏ ప్రయత్నం చేసిన వాళ్ళం కాదు, ఏ కారణమో తెలియదు కానీ మౌనంగానే ఉన్నాం అందరం. మౌనంగానే ఇప్పుడు టీవీ చేసి మా ఆర్గనైజర్ జనరల్ సెక్రటరీ గుణమల్ల శ్రీనన్న స్టేజ్ మీదకి రావాలి. అదేవిధంగా ప్రొఫెసర్ తెలంగాణ ఉద్యమకారులుగా మనం ఒక గుర్తింపు కోసం ప్రయత్నం అయితే ఒక 2 సంవత్సరాలే అయింది, అంతకు ముందు లేదు. ఎన్నడూ కూడా ఎవరము ఏ ప్రయత్నం చేసిన వాళ్ళం కాదు. ఏ కారణం అంతకుముందు అసలు గుర్తింపే లేదట. తెలంగాణ ఉద్యమకారులు తన గుర్తింపు కోసం ప్రయత్నమే చేయలేదట. 2 ఏళ్ల నుంచి మాత్రమే కొట్లాడుతున్నారట. పాపం మా చీమ శ్రీనివాసు ఇక్కడ వేదిక మీద వెనుకనే ఉన్నాడు. ఈయన కూడా చెప్పాడు ఆయన పేరు ఇంతకుముందే. ఆయన మేము తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరం కొట్లాడినాము. కొట్లాడుతున్నప్పుడు ఈయన మాత్రము రెడ్లకు అధికారం రాలేదు కదా అని సైలెంట్గా ఉన్నాడు. ఇవాళ రెడ్లకు వచ్చి అధికారంకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల నుంచి మాత్రమే మనం గుర్తింపు కోసం కొట్లాడుతున్నాం అంటాడు. ఈయన కొట్టడకపోతే అందరు కొట్టాలన్నట్టు అర్థం. ఈయన వాళ్ళ రెడ్ల రాజ్యం రావాలని ఎన్నో ప్రయత్నాలు చేసుకున్నాడు. చివరికి రెడ్ల రాజ్యం తెచ్చుకున్నాడు. ఇవాళ తెలంగాణ విద్యార్థి ఉద్యమం చేసి ఉండగా ఇవాళ ఆయన మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఒక టీజేఎస్ అని పెట్టిండు. అంటే రాజకీయ జేసీ అని పెట్టి అటు జానారెడ్డి ఇటు కేసీఆర్ ఇద్దరి సపోర్టుతో ఈయన జేసీ చైర్మన్ అయ్యి ఆ విద్యార్థి చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల చేతుల్లో ఉన్న విద్యార్థి చేసి విచ్ఛిన్నం చేసి ఈయన మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని చేతబట్టుకొని రాజకీయ పార్టీ దొరల పార్టీలు అన్నింటినీ భుజానెత్తుకొని పాపం రెడ్ల రాజ్యం కోసం ప్రయత్నించిన తెలంగాణ ఉద్యమంలా చివరికి కేసీఆర్ అది గమనించి నేను కొట్లాడి నేను పైసలు ఇచ్చి నేను 30 కోట్లు ఇచ్చి నీకు ఖర్చు పెడితే నువ్వు రెడ్ల రాజ్యం రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తా అంటాను, జానారెడ్డిని జైపారెడ్డి చేయమన్నావు, నువ్వు సోనియా గాంధీ దగ్గరికి పోయి నన్ను చేయమలే నువ్వు అని చెప్పి ఈయనను తరిమేస్తే ఈయన పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రేవంత్ రెడ్డి రూపంలో ఇలా రెడ్ల రాజ్యం వచ్చిన తర్వాత ఏమని సరైన నొక్కులు ఎత్తాడు. 2 సంవత్సరాలు మాత్రమే అవుతుంది మనం తెలంగాణ అస్తిత్వ పోరాటం చేయబట్టి. అంటే అర్థము గత 10 ఏళ్లలో మనం చేయలేదు అన్నట్టు అర్థం. తెలియదు కానీ మౌనంగానే ఉన్నాం అందరం. ఈయన మౌనంగా ఉన్నాడు కావచ్చు, మేము లేము. ఎవరు కూడా దీని గురించి పెద్దగా స్పందించలేదు కూడా. స్పందించినాం మేము. నాకు బాగా గుర్తు, ఒక సందర్భంలో కనీసం మిలియన్ మార్చ్ని యాడ్ చేసుకునే అవకాశం ఇవ్వండి, మేము ఆ రోజు మిలియన్ మార్చ్ కోసం ట్యాంక్ బండ మీద కలిసినట్టే మళ్ళొక్కసారి ట్యాంక్ బండ మీద కలుసుకుంటాం అని ఒక పిలుపునిస్తే మార్చి 10 మిలియన్ మార్చ్ జరిగిన రోజు మమ్మల్ని అయితే ఇంట్లోకెళ్ళి బయటికి రానియలేదు. కానీ ఆ రోజు ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు? పెట్టుకోవాల్సిన వాస్తవం. ఎందుకు స్పందించలేదు? నువ్వు ఇంట్లో పడంగానే నీకు మీడియా వచ్చి నిన్ను మాత్రమే చూపెట్టంగానే, నువ్వు మాత్రమే లీడర్ అయితే కనపడంగానే నిన్ను మాత్రమే లీడర్ చేస్తే మేము ఉస్మానియా విద్యార్థులుగా లేదా ఉస్మానియా ప్రొఫెసర్గా మేము 12 ఏళ్ళ ఉద్యోగం వదులుకొని ఉద్యోగం నీకు మొత్తం టోటల్ సర్వీస్ అంతా చేసి ఉద్యమం చేసుకుంటూ జీతాన్ని తీసుకొని తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ అయ్యి అయిపోగానే నీ రేవంత్ రెడ్డి 15 రోజుల్లోనే నీకు చేస్తానని చెప్పి మళ్ళీ నీకు ఎమ్మెల్సీ చేసి మీకు నిరుద్యోగాలు నువ్వు 15 రోజుల నిరుద్యోగం అయితే నీకు ఉద్యోగం ఇచ్చి నిరుద్యోగుల జీవితాలను మాత్రం ఆడుకున్న మీ రెడ్డిలు 2 ఏళ్ళుగా
ఇలా నిరుద్యోగుల జీవితంతో ఆడుకొని వాళ్ళతో అధికారానికి వచ్చి వాళ్ళ జీవితంతో ఆడుకుంటున్నారు. అలాగే ఇవాళ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు, బీసీలతో, ఎస్సీలతో, ఎస్టీలతో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. వెలమ రాజ్యం పోయి రెడ్డి రాజ్యం వచ్చినంత మాత్రాన మాకు పెద్దగా ఒరిగింది ఏమున్నదని, మాకు వచ్చిన బడ్జెట్ ఎంత అని, మాకు వచ్చిన వాటా ఎంత అని, మా అసైన్డ్ భూములు మాకు దక్కినాయా, మా లిడ్క్యాప్ భూములు మాకు దక్కినాయా, మా దళిత బంధువులో జరిగిన దగా మీద ఏమైనా మీరు విచారణ చేపట్టినరా, అసైన్డ్ భూముల మీద చేసినరా విచారణ, లేకపోతే లిడ్క్యాప్ భూముల మీద చేసినరా విచారణ, మాకు రావాల్సిన బడ్జెట్లో మాకు ఇప్పించినవా కేయాను కోదండరామరెడ్డి? బీసీల బడ్జెట్ ఎంత ఇప్పటివరకు? ఎన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ రావాలి మాకు? 50 ఇప్పుడు 50%, 56% మేము ఉన్నాము, బీసీలు ఉన్నారని నువ్వే చెప్పినావు. మరి ఇప్పటివరకు నువ్వు ఇచ్చింది ఎంత? 53,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదు. అంటే ఇలా 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో బీసీలకు ఇవాళ మీరు బీసీల జపం ఆడుకుంటా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ముగ్గురెడ్డిని తీసుకొచ్చి పెడతావు, అడ్వకేట్ జనరల్ ఒకరెడ్డిని తీసుకొచ్చి పెడతావు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఒకరెడ్డిని తీసుకొచ్చి పెడతారు, చివరికి లా సెక్రటరీని తీసుకొచ్చి ఒకరెడ్డిని పెడతారు. అట్లనే మొత్తం కార్పొరేషన్ చైర్మన్లలో మీరు 4% జనాభా ఉంటే మీకు 200% వస్తుంది. మేము ఈ 90% జనాభా ఉన్నా కూడా మాకు 9% కూడా రాదు అవకాశాలు. మరి ఇవన్నీ కూడా నువ్వు ఎక్కడ మాట్లాడతలేవు. కార్పొరేషన్ చైర్మన్లో బీసీ ఎస్సీలకు అన్యాయం జరిగిందని కానీ, లేదంటే మంత్రివర్గంలో అన్యాయం జరిగిందని కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు అన్యాయం జరిగింది కానీ, ఎంపీలలో అన్యాయం జరిగింది కానీ, లేకపోతే విద్యార్థులకు అన్యాయం జరిగింది కానీ, టికెట్లకు రాలేదని కానీ, లేదంటే మాలాంటి ప్రొఫెసర్లకు అన్యాయం జరిగింది కానీ పాపం టికెట్ రావాలి వరంగల్లో రాలేదని కానీ, లేదంటే కనీసం ఏదైనా చైర్మన్స్ టీజీపీఎస్సీ చైర్మన్ కానీ ఇంకేదో కానీ ఇవ్వాలి. ఇట్లాంటి విద్యావేత్తకు ఒక డీన్, ఒక లా ప్రొఫెసర్ అయినా అని కానీ ఎక్కడైనా నువ్వు చేసినావా? నేను నాకే కాదు, నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరికైనా అవకాశాలు ఉన్నాయా? రెడ్ల తాబేదారులకు, వాళ్ళ మోచేతి నీళ్ళు తాగేటోళ్లకు, నోరు తెరవనోళ్లకు ఇవాళ మీరు వాళ్ళకి పోయి అవకాశాలు ఇస్తారు. ఇలా ప్రశ్నించే గొంతుకలు మనం ప్రశ్నించలా. మేము 10 ఏళ్ళు మనమైతే ప్రశ్నించలే. మేము ప్రశ్నించినాం. కోదండరామరెడ్డి నువ్వు ప్రశ్నించలే. కేసీఆర్ను 10 ఏళ్ళు ప్రశ్నించినాం. ప్రొఫెసర్ ఉద్యోగం చేసుకుంటా కూడా నువ్వు రిటైర్మెంట్ అయ్యి ఇంట్లో కూర్చొని కూడా ప్రశ్నించలేదు. బట్ మేము ప్రశ్నించినాం. ఒక భయం ఆవహించింది. నీకు వచ్చింది, నీకు వచ్చింది భయం, మాకు కాదు. ఎవరు కూడా మాట్లాడటానికి సిద్ధపడలేదు. ఇవాళ ఒక 2 విషయాలు మనకు స్ఫురణలోకి వచ్చిన తర్వాతనే, గుర్తుకొచ్చిన తర్వాతనే ఒక మార్పు సాధ్యమైంది. ఏంటంటే ఒక్క కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చిందనేది అబద్ధము. ఒక్క కేసీఆర్ వల్ల రాలే, ఒక్క కోదండరామరెడ్డి వల్ల రాలే, లేదంటే రెడ్ల వల్ల రాలే, లేదంటే వెలమల వల్ల రాలే, లేదా అగ్రవర్ణాల వల్ల రాలే. ఇది సబ్బండ వర్గాల పోరాట ఫలితంగా వచ్చింది. రాజ్యం మాత్రం వెలమలు అనుభవించిన 10 ఏళ్ళు. ఇప్పుడు సింహభాగం రాజ్యం అంతా రెడ్లు అనుభవిస్తున్నారు. ఇది వాస్తవమా కాదా కోదండరామరెడ్డి? ఆయన నిరసన వల్లనే తెలంగాణ సాధించుకోగలిగినామనేది కూడా వాస్తవం కాదు. ఆయన పాత్రలు ఎవరు కూడా కాదనంటలేము. కానీ ఇవాళ తెలంగాణ వచ్చిందంటే 50 మంది ప్రజల పాత్ర దాంట్లో ఉంది అనేది మనం గుర్తించడం. మరి వాళ్ళకి న్యాయం జరిగిందా? రెండవది ఏంటంటే వాళ్ళకు న్యాయం ఈ 2 ఏళ్లలో జరిగిందా? 50 మంది ప్రజలు చేసింది అంటున్నావు కదా నువ్వు. మరి వాళ్ళకి న్యాయం జరిగిందా? నీ ఆంధ్ర సంకరాకిన రేవంత్ రెడ్డి ఏ మేరకు న్యాయం చేసిండు మా వాళ్ళకి? ఏ భూములు ఇచ్చిండు? ఆయన ధరణి పేరు మీద అంత పెద్ద మా భూములను దగా చేస్తే 20 లక్షల ఎకరాల దళితుల భూములను దగా చేస్తే దాని మీద కమిషన్ వేయలే. కాళేశ్వరం మీద కమిషన్ వేసాడు. మళ్ళీ తీసుకపోయి సిఐడికి అప్పచెప్పిండు. మరి మా దళితుల భూముల మీద కానీ, మా లిడికా భూముల కానీ, అసైన్డ్ భూముల మీద కానీ, దళిత బంధు పేరు మీద దగా విషయాల్లో కానీ ఎందుకు కమిషన్ లేదు? బీసీలకు జరిగిన అన్యాయం మీద ఎందుకు కమిషన్ లేదు? చివరికి ఎస్టీలకు పోడు భూములు ఎందుకు వేయలేదు? ఇవన్నీ మీ సన్నాయి నొక్కులు నక్కుకుంటా నువ్వు చెప్తుంటే చరిత్ర మేము ఎన్నుకుంటే ఎంతకాలం కూర్చోవాలి ప్రొఫెసర్ గారు? ఈ తెలంగాణ రావటానికి బలిదానాలకు పాల్పడినటువంటి వారి త్యాగం చాలా గొప్పది. వాళ్ళే లేకపోయి ఉంటే తెలంగాణ సాధ్యమై ఉండేది కూడా కాదు. వాస్తవం. అనేక మంది కేసులు కానీ బలిదానాలు మాయ అయితే మరి భోగాలు మీ అయితేనే కదా. బలిదానాలు మాయి మా వర్గాలే, మరి భోగాలు మీ వర్గాలే కదా. మరి దాని విషయంలో మాట్లాడతలేవు. బలిదానాలు మీరైతే బహుజనులు అయితే రెడ్ల భోగాలు అనుభవిస్తున్నారు కదా. వెలమల భోగాలు అనుభవిస్తున్నారు, కమ్మల భోగాలు అనుభవిస్తున్నారు, బాపనుల భోగాలు అనుభవిస్తున్నాడు కదా. మరి ఆ విషయాన్ని నువ్వు ఎందుకు చెప్పట్లేదు? మంది
రకరకాల పద్ధతుల్లో త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం నిలబడ్డారు, కొట్లాడి. ఇంతమంది కొట్లాడితే తెలంగాణ వచ్చింది. ఈ సోయి ఇప్పుడు మనకి ఎప్పుడైతే పడ్డదో, అరే మనం కొట్లాడితే కదా తెలంగాణ వచ్చింది, ఒక్కరు చేస్తే కాదు కదా అని ఎప్పుడైతే గుర్తుకొచ్చిందో అప్పటి నుంచి మనము మీటింగులు పెట్టుకోవటం, మాట్లాడుకోవటము, తెలంగాణ ఉద్యమకారుల వేదికలు నిర్మించుకోవటం అనేది ప్రారంభమైంది. అప్పటి వరకు ఈ సోయి కలగలేదు. ఈ మాట చెప్పాలనే ఆలోచన కూడా చాలా మంది చెయ్యలేదు. నువ్వు చేయలేదు కావచ్చు. మేము ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నప్పుడు ఉద్యమంలో 2004లో నుండే మేము అప్పుడు నేను లైబ్రరీగా ఉద్యోగం చేస్తున్న వరంగల్లో. మేము అప్పుడే అయ్యా నీళ్లు కావాలి, నిధులు కావాలి, నియామకాలు కావాలని పోరాటం స్టార్ట్ అయింది కదా. భూములు లేని మాకు నీళ్ళు వస్తే ఎవరి భూములకు ఈ నీళ్లు పోవాలి. అలాగే నిధులు మాకు సప్లా నిధులే అమలు అవుతలేవు. అయ్యా కొత్తగా నిధులు వస్తే ఆ నిధులు ఎవరు అనుభవిస్తారు? అలాగే నియామకాలు మా SC/ST బ్యాక్లాగ్ పోస్టులే నియామకాలు జరగలే. ఇంతవరకు 2,50,000 వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడే ఆ బ్యాక్లాగ్ పోస్టులు పెండింగ్లో ఉంటాయి. మరి నియామకాలు వస్తే కొత్తగా ఎవరికి మాకు మా వర్గాలకు అయ్యే బెనిఫిట్ ఏంది అయ్యా అని అడిగాం. ఆయన దగ్గర పాపం సమాధానం లేదు. కోదండరామరెడ్డి 10 ఏళ్ళుగా మరి ఈ విషయంలో స్పష్టత ఉందా? భూమి ఏమైనా పంచేయడానికి కొట్లాడిందా 10 ఏళ్ళలో కేసీఆర్ మీద? లేదు. మరి 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి మీద కొట్లాడుతుందా? లేదు. నియామకాల విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన నియామకాలు చేసింది తప్ప కొత్తగా ఏమన్నా ఇచ్చిందా రేవంత్ రెడ్డి? ఏమీ ఇవ్వలేదు. అలాగే నిధుల విషయంలో BC/SC/STలకు ఏమన్నా సింహభాగం కేటాయించిందా? అసలే లేదు. మరి ఈ సన్నాయి నొక్కులు నొక్కి అబద్ధాలు ఎంతకాలం ఆడతావు? నీకు మాత్రం పదవులు వస్తాయి హాయిగా. నువ్వు నీ కుటుంబాలంతా అమెరికాలో ఉంటారు హాయిగా. ఇక్కడ ఇంకెంతకాలం మీద ధర్నాలు అని చెప్పేసి నిన్ను పిలవాలి, నిన్ను అలా కూర్చొని పెట్టాలి, నేను ఎమ్మెల్సీని చేయాలి. నీకు ప్రభుత్వం ఎమ్మెల్సీ 15 రోజుల్లో పోతే నీకు ఉద్యోగం ఇస్తుంది. మా నిరుద్యోగుల బతుకులు ఏం కావాలి? మా వాళ్ళ ఇవాళ మాకు భూమి లేదు, మాకు ఇవాళ ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, నిల్వ నీడ లేదు, ఇల్లు లేదు, ఇడుపు లేదు. మరి ఇవన్నీ ఇంత దోపిడీ జరుగుతుంటే మీ ప్రభుత్వం రెడ్ల ప్రభుత్వంలో దాని గురించి మాట్లాడకుండా ఇలా సన్నాయి నొక్కులు ఎట్లా వస్తాడు చూడండి ఒకసారి. నాకు వరంగల్లో ఒక మిత్రుడు కలిసి ఇంకా చెప్పేది, ఆయన ఒక్కడే తెచ్చినని చెప్తా అంటే మీరందరూ ఏం చేస్తున్నారా? మీరు మాట్లాడరా? ఏమన్నంటే కేసీఆర్ మీద మాట్లాడుకోవడం బురద చల్లడమే పదస్తమానం. ఇంతకన్నా బురద ఉద్యమకారుల చైతన్యం పెరిగి ఇవాళ మన అందరం కూడా ఈ మీటింగ్ పెట్టుకునే దాకా ఇవాళ వచ్చింది. ఈ మీటింగ్ మనం పెట్టుకుంటున్నప్పుడు గుర్తు పెట్టుకోవాలి, ఈ మీటింగ్ వెనకాల మనం ఎప్పుడు కూడా 2 లక్ష్యాలు ఉన్నాయనేది గుర్తు చేసుకోవాలి. మొదటి లక్ష్యం ఏంటంటే మనమందరం కూడా దేనికోసం తెలంగాణ కొట్లాడి తెచ్చడం అనేది కూడా ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది. తెలంగాణ మనం అందరం ఎమ్మెల్యేలు అయితే మనం కూడా కొట్లాడాలి. తెలంగాణ బాగుపడితే ప్రజలందరి జీవితాలు బాగుపడితే ఎన్నుకొని మనం కొట్లాడడం తెలంగాణ తెచ్చుకున్నాం. ఇవాళ మనం మొట్టమొదట చెప్పవలసింది ఏంటంటే తెలంగాణ భవిష్యత్తు ఈ ఉద్యమ ఆకాంక్షల వెలుగులోనే నిర్ణయం కావాలి అనేది మనం గుర్తు పెట్టుకోవాలి. మనం ఏ దువ్వల ముందు తెలంగాణలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ గాంధీ మోసాలు, ఈ గాంధీ వివరాలు, ఈ సన్నాయి నొక్కులు నువ్వు ఇంకెంతకాలం చెప్తావన్నా? ఉద్యమ సమయంలో చెప్పినావు, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మాట్లాడినావు, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నావు. నీ రెడ్ల ప్రభుత్వం వచ్చినాక కూడా నువ్వు సన్నాయి నొక్కులు నొక్కుతున్నావు. వెలిగినప్పుడే మన అందరికీ కూడా లాభం అవుతుంది అనేది మొట్టమొదట మనం వ్యాప్తి చేయవలసిన అవసరం ఉంది. కేవలం మనకు ఏమొస్తుందని కాదు, ఉద్యమకారులుగా తెలంగాణ ఎట్లుండాలనేది మనం మొట్టమొదట ఆశించవలసిన విషయం. ఎట్లుండాలి? ఇలా త్రిపులార్ పేరు మీద దోపిడీ చేయాలి, మూసీ పేరు మీద దోపిడీ చేయాలి. ఇవాళ రెడ్లకు ఒక్కొక్కరికి మొత్తం కాంట్రాక్ట్లో మళ్ళీ రీడిజైన్ పేరు మీద విమర్శలు చేసినట్టు లక్షల కోట్ల దోపిడీ చేయాలి. ఆ దోపిడీలో ఇవాళ కోదండరామరెడ్డి మంత్రి కావాలి, పేదలు బలి కావాలి. అంతేగాని మాకు రాజ్యం రావద్దు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఉండాలి, మళ్ళీ ఉద్యమంలో లేనోడు, ఉద్యమకారుడు కానోడు మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఆయనే ఉండాలి, ఆయన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కావాలి, ఆయన తర్వాత ఇంకో రెడ్డి ఇంకా కోమటిరెడ్డి కావాలి. ఇట్లా ఈ రెడ్ల పరంపర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే కొనసాగిందో ఇప్పుడు తెలంగాణలో కూడా అట్లనే కొనసాగాలి. సామాజిక న్యాయ ఎజెండా చర్చకు రావద్దు, అది వస్తే ప్రమాదం రెడ్లకు. అందుకే మీరేం చేయాలి?
ఏ లక్ష్య సాధన కోసం పనిచేయాలి అంటే రెడ్లు మళ్ళీ ఆధిపత్య వర్గంలో ఉంటూ వాళ్ళే మాట్లాడుతూ వాళ్ళే నాయకత్వం చేసే దాంట్లో మీరు పావులు కావాలి అని చెప్పి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఉద్యమకారుల సంక్షేమం గురించి. మొదటిది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, 50 మంది తెలంగాణ ప్రజలకు ఉద్యమకారులం ఏం కోరుకుంటున్నాం, ఏం జరగాలని కోరుకుంటున్నాం అన్నదే మనం మొదటి కర్తవ్యంగా ఉండాలి. అయినప్పుడే రెడ్ల రాజ్యమే ఉండాలని కోరుకుంటున్నాం. మేము రెడ్ల రాజ్యం ఉండాలనే కోరుకుంటున్నాం. ఇక అంతకంటే కోరుకునేది ఏముంటుంది? కార్పొరేషన్ చైర్మన్లు 90% మీరే, మంత్రులు 90% మీరే, ఎమ్మెల్యేలో మీరే సింహభాగం మీదే, ఎంపీలలో సింహభాగం మీదే, బడ్జెట్లో మీదే. ఇక మేము రెడ్ల రాజ్యమే వచ్చిందని అట్లే కోరుకోవాలి. రెడ్ల రాజ్యమే అద్భుతం, మొత్తం మాకేం చేత కాదు, బహుజనులకు రెడ్లు మాత్రమే చేయగలుగుతారని మేము కోరుకోవాలి. ఉద్యమకారుల సంక్షేమం అనే దాని గురించి మాట్లాడే అర్హత మనకు కలుగుతుంది, మాట్లాడటానికి కావలసిన బలం మనకు దొరుకుతుంది. అందుకని రెండవది అడగవలసింది ఉద్యమకారుల సంక్షేమం. దాని విషయంలో అందరం కూడా మాట్లాడుతూనే ఉన్నాం. కానీ నేను అనుకోవటం ఏంటంటే మన డిమాండ్స్ ను ఒక కామన్ చార్టర్ గా తయారు చేయాలి. ఉన్న అన్ని డిమాండ్స్ ను ఒక కామన్ పాయింట్ కు అన్నింటినీ అందరం కూడా ఒక కామన్ వేది నిర్ణయానికి రావాలి. నంబర్ 1 మాకు గుర్తింపు కావాలి. మనం మొట్టమొదట తేల్చి చెప్పవలసింది నంబర్ 1 మనకు గుర్తింపు కావాలి. చాలా నీకు వచ్చింది అయ్యా, నీకు వచ్చింది, నీకు పదవులు వచ్చినాయి, మాకు నీకు అన్ని అంత గుర్తింపు ఉన్నది, ఉద్యమకారునిగా గుర్తింపు వచ్చింది, పదవులు వచ్చినాయి నీకు. మాకేది గుర్తింపు? మా వర్గాలకు ఏది గుర్తింపు? మాకేమి పదవులు? మీకు వస్తే చాలా, మీ రెడ్లకు వస్తే చాలా పదవులు, మాకేవయ్యా? మాకు గుర్తింపు కావాలి ఎక్కడ అనేది మనం ఈ సన్నాయి నొక్కులు ఇంకెంతకాలం నొక్కుతావు? రెండవది మన సంక్షేమం అనేది దాంట్లో తదనంతరమైనటువంటి అంశము, కానీ కీలకమైన అంశం అది కూడా ఉంటుంది. ఈ 2 అంశాలను మనం స్పష్టంగా అడుగుతున్నాం. విడమర్చి వీటికి సంబంధించిన అది 250 గజాల జాగే కావచ్చు, చనిపోయినటువంటి అమరవీరుల కుటుంబాలకు పింఛన్ కావచ్చు, మిగతా ఉద్యమకారులకు సంక్షేమ పథకాల్లో వాటా కావచ్చు, వీటన్నింటి విషయంలో కూడా ఒక స్పష్టత, ఒక కామన్ డిమాండ్ చార్టర్ తయారు చేసుకోవాల్సిన అవసరం చాలా ఇంకెప్పుడయ్యా ఇంకెప్పుడు మనం ఈ సోయిలోకి వచ్చిన నువ్వు సోయిలో ఉన్నావు, మేమే సోయిలో లేవు. చాలా ఓపికగా మేమే సోయిలో లేవయ్యా, నువ్వు మంచిగా సోయిలే ఉన్నావు, మంచిగా పదవి వచ్చింది నీకు, మంత్రి కూడా అవుతావు, ఉపరాష్ట్రపతి నీకు ఒక రెండింటి మళ్ళీ ఉపరాష్ట్రపతి ఇచ్చుకున్నా. మీరు సోయిలే ఉన్నారు బాయ్, మేమే సోయిలేము, మాకే సోయి లేదు, సిగ్గు లేదు, కూడా సిగ్గు లేదు, శరం లేదు, సోయి లేదు. కాబట్టి రాజ్యం మీకు అప్పచెప్పినాం మేము. సో ఇదేంటి ఈయన మాట్లాడే మాటలు ఈ రకంగా ఉంటాయి. కాబట్టి తెలంగాణ ప్రజలారా, ఇవాళ నేను ప్రొఫెసర్ కోదండరామ్ గారిని డైరెక్ట్గా ఇవాళ అడగదలుచుకున్నా. మీరు బడ్జెట్లో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 90% ఉన్నారు, మాకు ఎంత ఇచ్చిండ్రు? ఇప్పుడు కేటాయింపులు ప్రైవేట్ రంగంలో మా వాటా ఎంత, పరిశ్రమలో మా వాటా ఎంత, సినిమా రంగంలో మా వాటా ఎంత, ఇప్పటిదాకా ఇప్పుడు మీ మూసీ నది ప్రాజెక్టులో మా వాటా ఎంత, మీ త్రిపులార్లో మా వాటా ఎంత, అలాగే మంత్రివర్గంలో మా వాటా ఎంత. సో ఈ విషయాలన్నిటి పట్ల స్పష్టత ఇయ్యి. సరే, ఉద్యమకారులుగా చిన్న చిన్న కోరికలు మాయి ఉండొచ్చు కాక, కానీ ఆ చిన్న కోరికల కంటే కూడా మొత్తం యావత్ తెలంగాణ సమాజానికి ఇవాళ జరుగుతున్న అన్యాయాన్ని, అందులో 93% ఉన్న బహుజనులకు జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు చెప్పడంలో ఎక్కడ కూడా ఎక్కడన్నా బీసీకి ముఖ్యమంత్రి కావాలంటావా? నీ నోట ఎన్నడన్నా వస్తుందా నీకు? ఏ ఒక్కరోజన్నా వస్తుందా? రాదు నీకు. సామాజిక న్యాయం ఎజెండా సన్నాయి నొక్కుతావు, ఇట్లాగా మాట్లాడతావు, అంతేగాని ఆచరణలో ఎక్కడ లేదు. నీది లేదు, నీ రేవంత్ రెడ్డిది లేదు, ఈ రాహుల్ గాంధీ పొదస్తమానం మొత్తం పట్టుకొని తిరుగుతాడు రాజ్యాంగాన్ని, కానీ ఇక్కడ రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతూ ఉంటుంది. మరి ఇది జరుగుతున్న చరిత్ర తెలంగాణ ప్రజలను మీరు ఆలోచించండి. ఈ తెలంగాణ గాంధీ మరోసారి మన బహుజనులను మోసం చేస్తున్నాడు. నిలదీయండి, అడుగడుగున ప్రశ్నించండి. మనకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయకపోతే మన హక్కులు కాపాడబడి బాబాసాహెబ్ అంబేద్కర్ అడుక్కుంటే హక్కులు రావు, పోరాడి సాధించుకోమన్నాడు.
అప్పుడు మాత్రమే ఇట్లాంటి ఈ నయా గాంధీల యొక్క భరతం పట్టగలమని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు పిలిపిస్తున్న ఆర్పీఐ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడిగా D6 చైర్మన్గా ఇవాళ తెలంగాణ ప్రజలు కొట్లాడి మన బహుజనులు కొట్లాడుకొని సాధించుకునే తెలంగాణ మనకు అన్యాయం జరుగుతుంటే ఊరుకునే ప్రశ్నే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. జై భీమ్, జై సామాజిక తెలంగాణ, జై జై సామాజిక తెలంగాణ.